హాయ్! వెల్కమ్ టు స్మార్ట్ అమ్మ వ్లాగ్స్. ఇవాళ పవర్ మ్యాక్స్ థ్రెడ్‌మిల్లు అన్బాక్సింగ్ చూపిస్తాను. ఇది నేను అమెజాన్‌లో బుక్ చేశాను. నాకు 30,000 వరకు పడింది. ఇలా బాక్సింగ్ అయితే ఇలా నీట్‌గా చేసి పంపించారు. బాక్స్ బాక్స్ మాత్రం ప్యాకేజ్ చాలా బాగా చేశారు. చూడండి ఇలా నీట్‌గా ప్యాక్ చేసి పంపించారు. ఒక స్మాల్ స్పేర్ పార్ట్ కూడా ఊడకుండా చాలా సేఫ్టీగా వచ్చింది అనిపించింది నాకు. ప్యాకింగ్ అది సపోర్టింగ్‌కి థర్మాకోల్ బాక్స్ ఇచ్చారు. ఇదంతా బాక్స్ సపోర్టింగ్ ఇచ్చారు. ఇది హోమ్ యూజ్ పర్పస్ బాగుంటుందండి. ఇది మోస్ట్లీ ఫిట్టింగ్ చేసే వాళ్ళు వచ్చి చేస్తారు. మేము చూస్తున్నాము అవుతుందా లేకపోతే వాళ్ళని పిలిపించాలా అని చూసాము. ఇది లాస్ట్‌కి ఓపెన్ చేసి చూసిన తర్వాత మాకు మనమే చేసుకోవచ్చు అని అనిపించింది. ఎందుకంటే ఆల్మోస్ట్ ఇది ఫిట్టింగ్‌లోనే వచ్చింది. జస్ట్ చూడండి ఇలా సీజర్‌తో కట్ చేసి అటు ఇటు తీసాము. జస్ట్ ఫోల్డింగ్‌లో పెట్టారు. ఒక 4 నట్స్ మాత్రం మనం ఫిట్ చేసుకోవాల్సి వస్తుంది. అంతే సెట్టింగ్ అయిపోతుంది. అంత సింపుల్ దానికి ఫిట్టింగ్ వాళ్ళని పిలిపించి చేపించే అవసరం లేదనిపించింది. అందుకే ఓపెన్ చేసి చూసిన తర్వాత ఆ తర్వాత కాల్ చేద్దాం వాళ్ళకని అనుకున్నాము. అంతలో ఇది మాకు ఈజీ అనిపించే వరకు మేమే ట్రై చేసాము. ఇది ఎవరైనా ఫిట్ చేసుకునే విధంగా ఉంది చూడండి. ఊరికే మనం వాళ్ళని పిలిపించడం కన్నా కూడా మనం ఈజీ ప్రాసెస్‌లో ఉంది. ఈ బుక్స్, వారంటీ కార్డు ఇవన్నీ డీటెయిల్స్ కూడా ఇచ్చాడు. ఒక్కసారి బుక్ చదవచ్చు. అదర్‌వైజ్ మీకు యూట్యూబ్‌లో రిలేటెడ్ వీడియోస్ ఉంటాయి. అందులో ఎలా ఫిట్టింగ్ చేయాలి, ఎలా యూజ్ చేయాలో ఎక్స్‌ప్లెయిన్ ఉంటది. కాబట్టి దాన్ని చూసి చేసుకోవచ్చు. బుక్ చదవడము కొంచెం టైం ప్రాసెస్ పడుతది. ఫాస్ట్ ఇన్ఫర్మేషన్ కావాలంటే మీరు యూట్యూబ్‌లో చెక్ చేసుకోవచ్చు. వాళ్ళు ఈ పవర్ మ్యాక్స్‌లో ఇంకా ఏం ఐటెమ్స్ ఉన్నాయో చూపించడం కోసం బుక్, అది ఎలా ఫిట్టింగ్ చేయాలి, దాని రిస్ట్రిక్షన్స్ గురించి ఒక బుక్ ఇచ్చారు డీటెయిల్డ్‌గా. బుక్ చదవడానికి టైం పడుతుంది కాబట్టి జస్ట్ యూట్యూబ్‌లో చూసి మనం తొందరగా చూసి ఎట్లా ఫిట్టింగ్ చేయాలో చేసుకోవచ్చు. ఇదని చూడండి జస్ట్ ఇలా పైకి ఎత్తేసి దీన్ని అంతే జస్ట్ కవర్ ఓపెన్ చేసి ఇలా స్క్రూ సిస్టమ్ కింద 2 ఉంటుంది. అటొకటి ఇటొకటి జస్ట్ స్క్రూ పెట్టి ఇలా ఫిట్ చేసుకునేయాలి. ఇది సైడు అవి జస్ట్ ఊరికే ఫిక్స్ అయిపోతాయి. దీనికేం స్క్రూ అవసరం లేదు. ఇక్కడ ఒక బ్లాక్ స్క్రూ ఒకటి ఉంటుంది. అది ఒకటి ఫిట్ చేయాలి. ఆ డాష్‌బోర్డ్ దగ్గర కింద బ్యాక్ సైడ్ ఒకటి ఉంటాయి. అది చేయాలి. జస్ట్ వైర్ ఇచ్చాడు. దానికి ఎక్స్‌టాండింగ్ సాకెట్ కూడా ఒకటి ఇచ్చాడు. అది సాకెట్ దాని ప్లగ్ కొంచెం డిఫరెంట్‌గా ఉంటుంది నార్మల్‌గా కాకుండా. సో, అందుకే సాకెట్ ఇచ్చాడు. దాన్ని మనం ఎక్కడైనా పెట్టుకోవచ్చు. జస్ట్ అలా పెట్టడము. చూడండి ఈ సాకెట్ ఉంటుంది. దీంట్లోకి ఇలా పెట్టుకోవచ్చు. ఇలా పెట్టి జస్ట్ దానికి పెట్టడమే. ఒకవేళ వైరు చిన్నగా అనిపిస్తే ఎక్స్టెండ్ బాక్స్ పెట్టుకోవచ్చు. ఇది ఆన్, ఆ రెడ్ కలర్‌ది ఇది ఆన్ చేయంగానే ఇక్కడ సిగ్నల్ ఇది ఆన్ అవుతుంది. సౌండ్ వస్తుంది. దీంట్లో ఈజీ ఇచ్చాడండి. ఇది వచ్చి రెడ్ కలర్‌ది వాకింగ్ చేసేటప్పుడు మన డ్రెస్‌కి పెట్టుకోవాలి. సడన్‌గా మనం స్కిప్ అయినప్పుడు అది చాలా సపోర్ట్ చేస్తుంది. స్టార్టింగ్‌లో చేసేవాళ్ళు డెఫినెట్‌గా అది పెట్టుకొనే చేయాలి. మోస్ట్ ప్రాబబ్లీ యూజ్ చేయడం బెటరు. ఒక్కొక్కసారి ఫాస్ట్, స్లో అయినప్పుడు అది చాలా సపోర్ట్ చేస్తుంది. సడన్‌గా ఆగిపోయినా కూడా పడిపోకుండా అది చాలా సపోర్ట్ చేస్తుంది. దీంట్లో చాలా ఎక్కువ ఇవి స్విచెస్ ఉండి ప్రాబ్లం లేకుండా జస్ట్ ప్లస్, మైనస్ పెంచుకోవడం, తగ్గించడం ఇట్లా అడిషనల్‌గా ఉన్నాయి. జస్ట్ అప్ అండ్ డౌను, హైట్ అప్ అండ్ డౌన్ చేసుకోవచ్చు. స్పీడు ప్లస్, మైనస్ చేసుకోవచ్చు. ఇది చాలా ఈజీగా ఉంటుంది. దీంట్లో ఇంకా చాలా మోడల్స్ ఉన్నాయి. చాలా వేరియేషన్స్ దాదాపు 1.5 lakh, 2 lakhs వరకు కూడా ఉంది. దీంట్లో బేసిక్ మోడల్ 10,000 నుంచి అంటే ఈ పవర్ మ్యాక్స్‌లో కాకుండా
ఎనీ దాంట్లో బేసిక్ 10,000-11,000 నుంచి మీకు దాదాపు 2,00,000 చేంజ్ వరకు కూడా ఉన్నాయి. బట్ అంత అమౌంట్ పెట్టుకోవడం అనేది అంత ఇది కాదు. జిమ్‌లో అయితే అలాంటివి ఎక్కువగా యూజ్ చేస్తారు. ఇది హోమ్ పర్పస్ అయితే బావుంటుంది. చూడండి ఇలాంటి నెట్ దాని కింద డాష్‌బోర్డ్ కింద పెట్టుకోవాలి. ఇలాంటివి 2 ఇస్తారు. ఇటొకటి, అటొకటి. కింద వచ్చి ఒక 2 ఇస్తాడు. టోటల్ 4 ఫిక్స్ చేసుకోవాల్సి ఉంటది. జస్ట్ ఒక హ్యాండ్‌తో చేసి టైట్ చేయడానికి స్క్రూ కూడా వాళ్ళే ఇస్తారు. చాలా ఈజీ ఉంటుంది. ఇది జస్ట్ ట్రయల్ చేస్తున్నాము. మోస్ట్‌లీ ఇలా లెగ్స్‌తో వాక్ చేయకూడదు. కంపల్సరీ షూ వేసుకొని చేయాలి. తరువాత అది లిక్విడ్ ఒకటి యెల్లో కలర్‌లో కనిపిస్తుంది కదా! దాంట్లో లిక్విడ్ వేయాల్సొస్తది కొంచెము. ఎందుకంటే ఆ థ్రెడ్ కొంచెం మంచిగా మూవ్ అవ్వడం కోసం అని చెప్పి. ఇది చూడండి బయట వెళ్ళి వాకింగ్ చేయలేడం కష్టం అనిపించిన వాళ్ళకి, వర్షము, చలి ఎవరు సింగిల్‌గా వెళ్ళే అలవాటు ఉండదు చాలామందికి. అలాంటి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.